హాయ్ అండి అందరికీ. ఈరోజు పొద్దున పూట చేస్తాను బ్రేక్ఫాస్ట్కు. ఈరోజు బ్రేక్ఫాస్టే చేస్తాను ఒక ఇంట్లో. ఈరోజు పోహా అండి. పోహా అంటే అటుకులు ఉప్మా అండి. ఇవి వచ్చి అటుకులు అండి, నీళ్ళల్లో కడిగి నానబెట్టుకున్నాను. మళ్ళీ వచ్చి ఇది ఉల్లిపాయలండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 కప్పులకు తీసుకున్నాను 3 ఉల్లిపాయలు. ఇది క్యారెట్ అండి, ఇది వచ్చి బీన్స్ అండి, ఇది వచ్చి కొత్తిమీర, ఇది పల్లీలండి, ఇది వచ్చి నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలండి. ఇంత దీనికి తగినంత ఆయిల్, తగినంత ఉప్పు, పసుపు అండి. ఇంకా మసాలాలు ఏమి వేసేది లేదు, ఇంతేను. ఈరోజు ఇది చేస్తానండి. ఎలా చేస్తానో చూడండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారు. ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కువైంది. కొంచెం తగినంత జీలకర్ర, తగినంత ఆవాలండి. అవి కొంచెం చిటపటానిచ్చి ఇలా అండి. ఉల్లిపాయలు చిన్న కప్పుగా ఉంది, అది సరిపోలేదు, అందుకే 2 కప్పుల్లో తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. ఉల్లగడ్డ కూడా వేయాలా. ఆలుగడ్డ లేదు, ఆలుగడ్డ వేస్తేనే చాలా బాగుంటుంది. ఇది నిమ్మకాయ అండి, కొంచెము నిమ్మరసం వేస్తే బాగుంటుంది టేస్ట్కు. ఇంతేనండి. ఇంకా దీనికి గరం మసాలాలు ఏం వేసేది ఏం లేదు. ఇంతే, సింపుల్గానే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. అన్నీ చేసేసి వచ్చినానండి. ఇంకొక ఇల్లు ఉంది. నేను మా ఇంట్లో మా ఇంట్లో వంట కాదండి, నేను చేస్తాను. ఇది నేను పని చేసే తావులో నేను చేసే ఇళ్ళల్లో వీడియో తీస్తాను. ఏమంటారు మేడం వాళ్ళు, తీసుకోమని చెప్తారు. అక్కడ నేను ఏం వంట చేస్తాను, నేను ఎలా పని చేస్తాను అని తీసి పెడతానండి. నా డైలీ పని ఇలాగనే ఉంటుంది. పొద్దున్నే 6 గంటలకు వస్తాను, 10:10 4 ఇళ్ళు చేసేస్తానండి. టోటల్ పొద్దున పూట వచ్చి 6 ఇళ్ళు చేస్తానండి. సాయంకాలం వచ్చి 3 ఇళ్ళు చేస్తానండి. 11:30కు 11 గంట ఇంటికి వెళ్ళిపోయేసి ఇప్పుడు పల్లీలు వేస్తానండి. పల్లీలు ఇది కొంచెం బాగా వేయించుకున్నాను. కొంచెం బ్రౌన్ రానిచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువ ఎందుకు వేసినానంటే ఫుల్ డ్రైగా వచ్చేస్తుందండి, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం చిటపట అన్నీ కదా. ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోతాయి. 2 కప్పులు చెప్పిన కదా, 2 కప్పుల ఉల్లిపాయలు కూడా అయిపోతాయి. 2 కప్పులు కూడా 3 ఉల్లిపాయలు ఉంటుంది తెచ్చుకోండి. అది చిన్నగా ఉంది కప్పు. మంచిగా బ్రౌన్గా రావాలి కదా, కొంచెం రానిచ్చి ఇప్పుడు క్యారెట్, బీన్స్ కూడా వేసేద్దాం. ఎందుకంటే అవి కూడా వేయాలి కదా. ఉల్లిపాయలు ఫుల్ వేగినాక వేసినామంటే ఈ క్యారెట్, బీన్స్ వేయగలిగితే అవి ఎక్కువ కలర్ వచ్చేస్తాయండి, మాడిపోయేస్తారు ఉల్లిపాయలు. అందుకు అది అన్నీ ఒకేసారి వేసినామంటే అన్నీ ఒకేసారి బాగా మంచి కుక్ అవుతుంది. అటుకులు కొంచెమే తీసుకునేది నేను మసాలా. ఇవి ఎక్కువ వేసినామంటే క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు ఎక్కువ వేసినామంటే బాగా టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటాను ఒకదానికి కూడా. ఈ బొరుగులు ఉంటాయి కదండి, బొరుగులు కూడా ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే దీన్ని చాలా రకాలుగా చేస్తాను. ఎగ్ కూడా వేసి చేస్తాను ఈ అటుకుల ఉప్మాలో, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వేసుకున్నానండి తగినంత.
సాల్టు, పసుపు, ఇంతేనండి. ఇంకేదే మసాలా ఏం వేసేది లేదు. ప్లీజ్ అండి, నా వీడియోలో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం బాగా దారుగా వేగనియాలండి. ఇంకా అన్నీ వేసేసినాం కూడా వేగిన తర్వాత ఇంకా పోహ వేసేటివి, అది అటుకులు వేసేటివండి. అటుకుల్లో కూడా చాలా రకాలు చేస్తానండి. వచ్చి స్వీట్ కూడా చేసుకోవచ్చు. కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణుడి పండగ అప్పుడు స్వీట్ చేస్తానండి. ఎందుకంటే కృష్ణుడికి ఎక్కువ అటుకులు అంటే ఇష్టము. బాగా నెయ్యి వేసి, బెల్లము నెయ్యి వేసి ఒకరోజు చేసి చూపిస్తానండి. అది ఎక్కువ ఏం పని లేదండి. ఒకే 5 నిమిషాలలో ప్రసాదం రెడీ అయిపోతుందండి. అటుకులతో చాలా బాగుంటుంది ఆ ప్రసాదము. ఎక్కువ కృష్ణుడి పండగకి ఎక్కువ పెడతారు. కృష్ణుడికి అదంటే చాలా ఇష్టము. నాకు తెలిసినంత వరకు అండి చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలలో ప్రసాదం రెడీ చేసేయచ్చండి. ఒకరోజు సండే రోజు ఇంట్లో ఉంటాను కదండి, అప్పుడు చేసి చూపిస్తాను మీకు. రోజు లంచ్ కూడా చేయించుకుంటూ ఉన్నారండి. ఈరోజు నిన్న ఫ్రైడ్ రైస్ చేసినా కదా, అది తినలేదు, అలాగే ఉన్నది. అందుకే అది మధ్యాహ్నం లంచ్కి అది తీసుకుంటారు, ఇది బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామంటే ఇంకే చాలు అని చెప్తున్నారు. ఇంకా గిన్నెలు కూడా కొంచెం ఉన్నాయండి, ఆ గిన్నెలు కూడా కడిగేసేయండి. ఇది పాపే. అవునండి, మా పాపకు ఒంటి బాగాలేదని చెప్తాను కదా, ఇప్పుడు బాగుందండి చిటికల్లికి. రేపు అట్లా డిశ్చార్జ్ చేస్తానని చెప్పినారు మా చిటికల్లికి. చిన్న గుడ్డు పాప, ఇంకా పేరు కూడా పెట్టలేదండి. 6 రోజులు అవుతుంది చిన్న పాప. గుడ్లు ఇలా చూస్తుంది, చేతులు కాళ్ళు ఇలా తిప్పుతుంది, మెడలు ఇలా తిప్పుతుంది చిటికల్లి. చాలా ముద్దుగా ఉందండి గుడ్డుది. మా తమ్ముడు పాప. తమ్ముడికి 3 పిల్లలు, చెల్లెలకి 2 పిల్లలు అండి. నాకు పిల్లలు అవ్వలేదు. వాళ్ళే నా పిల్లలు అనుకుంటానండి నేను అలాగే అనుకుంటున్నానండి. చిన్న పిల్లలు, తమ్ముడికి వచ్చి చిన్నపిల్లలు, కొంచెం చెల్లెల పిల్లలు వచ్చి కొంచెం పెద్దగా, నాకు 10, 11 అట్లా ఉన్నాయండి. వాళ్ళకి ఇద్దరికి ఒక పాప ఒక బాబు. నేను వచ్చి బెంగళూరులో ఉంటానండి. నేను బెంగళూరులో ఉండేది. వాళ్ళు వచ్చి కడప రాయచీట్లో ఉంటారు. చెల్లెలు వచ్చి రాయచీట్లో ఉంటుంది, తమ్ముడు వచ్చి కడపలో ఉంటారు. ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేరు, ఇక్కడే జాబ్ చేస్తారు. కానీ ఇంటి నుంచి పని చేస్తారు కాబట్టి అక్కడే ఉండాలండి. ఫస్ట్లో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. లాక్డౌన్ పెట్టినారు కదా, అప్పుడు ఇంటి నుంచి పని పెట్టేళ్ళకి ఇంకా ఆ ఊరికి వెళ్ళినారు, ఇల్లు కట్టేయకని ఇంకా అక్కడే ఉండిపోయినారు. వారంలో ఒకసారి వస్తారండి. ఇప్పుడు పాప పుట్టింది కదా, ఒక నెల నుంచి వస్తలేరు. ఇంకా తర్వాత వస్తారు. ఇంకా అమ్మ నాన్న తమ్ముడు దగ్గరే ఉంటారు. నాకు మా ఇంటాయన తరపు నుంచి ఊరు లేరండి. మా ఇంటాయన వాళ్ళ అమ్మ నాన్న అక్క చనిపోయినారు. వాళ్ళ అన్న ఒకరు ఉంటారు. వాళ్ళ అన్నకు మాకు మాట లేదండి మా ఇంటాయన ఉన్నప్పుడే. ఇంకా మా ఇంటాయన కూడా చనిపోయినారు కదా, ఇంక ఊరు లేరండి నాకు. నేను ఒక్కదాన్నే ఉంటాను. బెంగళూరులోనే ఉంటానండి ఎప్పటి నుంచో, చాలా రోజుల నుంచి. ఇంకా కొంచెం బాగా వేగాలండి. చూసే కలర్ఫుల్గా ఉందండి. నాకు అన్నీ ఉన్నాయనుకో, వంట చేస్తే చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా బాగా చేస్తాను. వంట చేసేది ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు దీనికి వచ్చి కొత్తిమీర కూడా వేసేసినానండి దీంట్లోనే. ఇప్పుడు నిమ్మరసం వేసేద్దాం. దీంట్లో విత్తనాలు కూడా అన్నీ తీసేసినాను. ఇంకా అన్నీ వేసేసి మిక్స్ చేసేద్దాం. నేను అన్నీ వేసేసినానండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేద్దాం. బాగా ఎగుతుందండి, ఉల్లిపాయలు బాగా మెత్తపడుతున్నాయి.
ఇప్పుడు ఇది కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఇది కూడా వేసేసినాం కదండి, బాగా అంతా మిక్స్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలండి, ఒక 5 నిమిషాలు బాగా అంతా కలుసుకునేట్టుగా పెట్టేయాలి. చూడు ఎంత డ్రైగా ఉందో. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసినందుకు బాగా మెత్తగా అయిపోతుందండి. టైం ఏం పట్టదు, చాలా టైము. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. వేడిగా గ్యాస్ స్లోగా పెట్టేస్తాం. ఎంత ట్రై చేస్తా ఉన్నానండి, నాకు మొబైల్ సరిలేదు, ఎందుకో ఏమో నేను వీడియోలు పెడతాంటే డౌన్లోడ్ అవుతానే లేదండి. అది ఏమో అర్థం అవుతలేదు, నాకు తెలియటం లేదు. ఊరికి వెళ్తా కదా, అప్పుడు మా పిల్లల దగ్గర చూపించుకుంటాను. ఇక్కడ ఎవరైనా చూసి చెప్పండి అది ఏం ప్రాబ్లం అని చెప్పినా కానీ ఎవరు పలకరు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే బాగుంటుందండి. ఈ రోజుకి ఇది ఒక ఐటమే చేసినాను నేను. అంటే మామూలుగా అందరింట్లో 2-3 రకాలు, 3 రకాలు, 4 రకాలు కూడా చేపించుకుంటారండి. గెస్ట్లు వచ్చినారనుకో వెరైటీగా చేస్తారు. అన్నీ చాత వచ్చండి నాకు, అన్నీ చేస్తాను. ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉండాలండి. తెలుగు వాళ్ళకి మనకు తెలుగులాగా చేయాలి, హిందీ వాళ్ళకి హిందీలాగా చేయాలి, తమిళ వాళ్ళకి తమిళ్లాగా చేయాలి, కన్నడ వాళ్ళకి కన్నడలాగా చేయాలి. అట్లా చేయాలండి వంటలు. ఒకే రకం ఒక అందరింట్లో అట్లా చేయరు. అట్లా రిస్క్ అండి. ఇట్లా ఏమన్నా ఎక్కువ తక్కువైనా కానీ కోపగించుకుంటారు, అట్లా చేస్తారండి. ఒక్కొక్కరైతే అడ్జస్ట్ అయిపోతారు, ఒక్కొక్కరు కోపగించుకుంటారు. ఒక్కొక్క రోజు మిస్టేక్ అవుతూ ఉంటుంది కదా. సరేనండి, ఈ రోజుకి ఇంతేను. బాయ్ అండి. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి, ఇంతేనండి ఈ రోజుకి. బాయ్ బాయ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.